ఎక్కడున్నావురా బంగారం? రే లిల్లీ, నిన్నెలాగైనా కలుసుకోవాలరా. నువ్వెక్కడున్నావో కనుక్కోవాలి. నిన్ను చూసేదాకా నా మనసు కుదుట పడదు. ఎక్కడున్నావు లిల్లీ? ఎంత ఏడుస్తున్నానో తెలుసా నీకు? నేను బాధపడితే నాన్న అంటూ నన్ను ఓదార్చేదానివి. కానీ ఇప్పుడు నువ్వు ఎక్కడో ఉండి బాధపడుతున్నావు. నిన్ను దగ్గరికి తీసుకోలేని పరిస్థితిలో ఉన్నాను. భగవంతుడా, నా లిల్లీ జాడ తెలుపబయ్యా. లిల్లీ ఎక్కడుందో కనిపెట్టాలి. అంతవరకు రిలాక్స్ అవ్వకూడదు. అమ్మ ఇంకా ఇంటికి రాలేదు. మాకు భయంగా ఉంది. మీరు మాకు హెల్ప్ చేయండి నాన్న. ప్లీజ్ నాన్న, ప్లీజ్ నాన్న. నాకు సంబంధం లేని మనుషుల గురించి ఆలోచించడం అనవసరం. పాపం, జనని ఏమైపోయిందో? తను ఎక్కడికి వెళ్ళింది? ఎందుకు వెళ్ళింది? అయినా ఎవరికి చెప్పకుండా ఎందుకు వెళ్తుంది? వెళ్ళినా ఎవరో ఒకరికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి కదా. తను ఎవరికి కనపడకుండా ఎందుకు వెళ్తుంది? ఎక్కడికి వెళ్తుంది? తరుణ్ అన్నట్టు నిజంగా తన ఏదైనా ప్రమాదంలో ఇరుక్కోలేదు కదా? ఎవరైనా తనని, జననిని అలా చేయాల్సిన అవసరం ఎవరికుంటుంది? నేనే తరుణ్తో కొంచెం కటువుగా మాట్లాడానేమో అనిపిస్తుంది. వాడు చాలా ఫీల్ అయ్యాడు. వాడికి అమ్మంటే ఎంతో ప్రేమ, ఆరాధన కూడా. ఇక మధు చిన్నాలకైతే జనని అంటే ప్రాణం. నేను అలా మాట్లాడినప్పుడు వాళ్ళెంత హర్ట్ అయి ఉంటారు ఏంటో. నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక నోరు జారాను. నాకు జనని మీద కోపం ఉండొచ్చు, కానీ పిల్లలకు తల్లిగా వాళ్ళు చూపించే ఆ ప్రేమకు అన్యాయం జరగకూడదు. ఒక తల్లిగా తనకేమీ కాకుండా ఉంటేనే మంచిది. సిటీ దాటి వచ్చేసినట్టున్నానే. ఇప్పుడు సిటీకి ఎటు వెళ్ళాలి? హలో, ఎక్స్క్యూజ్ మీ. ఏంటండి? సిటీకి ఎటు వెళ్ళాలి? మీరు సిటీని దాటొచ్చేశారు. ఈ రూట్లో వెళ్తే సిటీకి వెళ్ళలేరు. వెనక్కి తిరిగి స్ట్రైట్గా వెళ్ళి రైట్ తీసుకుంటే సిటీకి వెళ్తారు. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఇప్పుడే స్టార్ట్ అయ్యేటట్లేదు.
సేవ్ మీ. రెండు రోజుల నుంచి జనని కనిపించడం లేదు. పైగా తరుణ్ నన్ను హెల్ప్ చేయమన్నాడు. హెల్ప్ చేయనన్నాను. ఇది రాసింది జనని కాదు కదా. అయినా అవ్వచ్చు, లైట్గా తీసుకోవడానికి లేదు. జనన్, గుణ, ఎవరో మమ్మల్ని కిడ్నాప్ చేశారు. నా పొరపాటు వల్ల పాప కూడా నాతో పాటు ఇరుక్కుపోయింది. నా కోసం కాకపోయినా ఆ చిన్న పాపను దృష్టిలో పెట్టుకొని ఎలాగైనా ఇక్కడి నుంచి బయటపడేలా చూడు గుణ. నిన్ను కిడ్నాప్ చేశారా? అవును గుణ. ఎవరు కిడ్నాప్ చేశారు? చేయించిన వాళ్ళు ఎవరో తెలియదు. రౌడీలు మా బాస్ చెప్పారంటూ మమ్మల్ని కిడ్నాప్ చేశారు. డబ్బు ఏమైనా అడిగారా నిన్ను? అదేం లేదు. అయినా అవన్నీ ఇప్పుడెందుకు? అవన్నీ తర్వాత మాట్లాడచ్చు. ముందు మేము బయటపడే మార్గం చూడు. అటు సైడ్ తలుపుంది, చూడుగునా.